సబితక్క ఇయాల కాదు ఇప్పుడే సత్యక్క చెప్పినట్టు సబితక్క రేవంత్ రెడ్డి గారు జెడ్పీటీసీ కాకముందే మంత్రి అయిన సీనియర్ నాయకురాలు. అట్లాంటి సీనియర్ నాయకురాలకి నిన్న మహేశ్వరం నియోజకవర్గంలో ఓడిపోయినమో కుర్చీ మీద కూర్చోబెడతారట, గెలిచిన వాళ్ళని మాత్రం కింద కూర్చోన్నట్ట. మనం పిచ్చోళ్ళక వాడు కారట్లు ఇస్తుంటే వాడు ఇంకోటి చేస్తుంటే పోజులు కొడుతుంటే మనం చూడాలంట. అక్క ఏమనలే పాపం, కానీ కార్యకర్తలు ఊకుంటారా? ఊకోరుగా. అరే మా మేడంకి అవమానం జరుగుతుందని లొల్లి పెడితే ఇలా హోంమంత్రిగా పనిచేసిన అక్క మీదికి గింతంత పోలీసు వాళ్ళు ఎగిరిపోయి రెచ్చిపోయి మాట్లాడుతూ ఉన్నాడు. నేను ఇవాళ పరిగి మాత్రమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉండే కలెక్టర్లు, ఐఏఎస్ ఐపీఎస్ అధికారులకు నేను ఒక్కటే గుర్తు చేస్తున్నాను, గుర్తు పెట్టుకోమని చెప్తా ఉన్నా. ఇలా మీరు పచ్చి అబద్ధాలు ఆడుతూ ఉన్నారు ఐఏఎస్ అధికారులు కూడా. మొన్న ఇక్కడ చూసిన నేను ఖైరతాబాద్లో ఒక ఐఏఎస్ అధికారి ఒక ఐపీఎస్ అధికారి ఇద్దరు చిలక పలుకులు వలుపుతున్నారు. ఏమని? 10 ఏళ్లలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలే, కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడినట్టు మాట్లాడుతున్నారు. నేను వాళ్ళందరికీ ఒకటే చెప్తా ఉన్నా, ఎక్కువ టైం లేదు, 2-2.5 ఏళ్లలో మళ్ళీ మేమే వస్తున్నాం. ఎవడెవడో ఎవరైతే ఎగిరెగిరి పడుతుండ్రో, ఎవరైతే అతి చేస్తుండ్రో, ఎవరైతే రేవంత్ రెడ్డి కంటే ఎక్స్ట్రాలు చేస్తున్నారో వాళ్ళందరికీ నేను ఒకటే మాట చెప్తున్నా. నేను ఇదివరకు కూడా చెప్పినా, మళ్ళీ కూడా చెప్తున్నా, బరాబర్ ప్రతి పేరు రాసి పెట్టుకుంటాం, ప్రతి ఒక్కరి మాటలు యాది పెట్టుకుంటాం. ఇదివరకు లెక్క మాత్రం ఈసారి ఉండదు, అన్ని లెక్కలు హిసాబ్ కితాబ్ సెటిల్ చేసే బాధ్యత నాది.